శాంతి. ఈరోజు 28/1/26 జనవరి 28వ తేదీ. ఈరోజు సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, అతి ప్రియమైన శివబాబా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు వచ్చారు. మీరు వారి శ్రీమతంపై నడవండి. అతి ప్రియమైన శివబాబా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు వచ్చారు. మీరు వారి శ్రీమతంపై నడవండి. ఈరోజు ప్రశ్న: మనుష్యులు పరమాత్మని గూర్చి ఏ రెండు విషయాలను ఒకదానికొకటి భిన్నంగా చెప్తారు? ఏ దాని గురించి చెప్తారు అలా? జవాబు: ఒకవైపు పరమాత్మ అఖండ జ్యోతి అని అంటారు, మరియు ఇంకొక వైపు వారు నామరూపాలకు అతీతము అని అంటారు. అఖండ జ్యోతి, ఇంకొక వైపు నామరూపాల అతీతుడు. ఈ రెండు విషయాలు ఒకదానికొకటి భిన్నమైపోతాయి. యథార్థ రూపం తెలియని కారణంగానే పతితులుగా అయిపోతూ ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు వారు తమ సత్యమైన పరిచయాన్ని ఇస్తారు. ఈరోజు పాట: నీ దారిలోనే జీవించాలి, నీ దారిలోనే మరణించాలి. జీనా తెరి గలీమే, మర్నా తెరి గలీమే. ఓం శాంతి. పిల్లలు గీతాన్ని విన్నారు. ఎవరైనా చనిపోతే వెళ్ళి ఇంకొక తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు. ఆ తండ్రి వద్ద జన్మ తీసుకున్నారు అని అంటారు, కానీ తల్లి పేరును తీసుకోరు. తండ్రికి అభినందనలు చెప్తారు. అది శరీరం విషయము. నిజానికి మనం ఆత్మలము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనం ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ వెళ్ళి ఇంకొక తండ్రి వద్ద జన్మ తీసుకుంటాము. మీరు 84 జన్మల్లో 84 సాకార తండ్రులను పొందారు. నిజానికి మీరు నిరాకారి తండ్రి పిల్లలు. ఆత్మలైన మీరు పరంపిత పరమాత్మని పిల్లలు. మీరుండేది కూడా అక్కడే, నిరాకార ప్రపంచంలో. దాన్ని నిర్వాణధామము లేక శాంతిధామము అని అంటారు. నిజానికి మీరు అక్కడి నివాసులు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. ఇక్కడికి వచ్చి మీరు లౌకిక తండ్రి పిల్లలుగా అవుతారు. అప్పుడు మళ్ళీ ఇక ఆ తండ్రిని మర్చిపోతారు. సత్యుగంలో కూడా మీరు సుఖవంతులుగా అయిపోతారు. అప్పుడు ఆ పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. సుఖంలో ఆ తండ్రిని ఎవ్వరూ స్మరించరు. అందరూ దుఃఖంలోనే స్మృతి చేస్తారు. స్మృతి కూడా ఆత్మయే చేస్తుంది. లౌకిక తండ్రిని స్మృతి చేసినప్పుడు బుద్ధి శరీరం వైపు ఉంటుంది. ఈ తండ్రి వారిని స్మృతి చేస్తే ఓ బాబా అని అంటారు. నిజానికి ఇద్దరు తండ్రులే. ఎవరెవరు? బ్రహ్మబాబా, శివబాబా. సరైన పదం బాబా అన్న పదమే, అంటే తండ్రి అని. వీరు తండ్రియే, వారు తండ్రియే. ఆత్మ ఈ ఆత్మిక తండ్రిని స్మృతి చేసినప్పుడు బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చారని, మనల్ని తమవారిగా చేసుకున్నారని మీకు తెలుసు. మొట్టమొదట నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను. మీరు చాలా షావుకారులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుని డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు మీరు దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా పాత ప్రపంచం అంతమవ్వనున్నది. మీ ఆత్మ మరియు శరీర రూపే వస్త్రం సతో ప్రధానంగా ఉండేవి. మళ్ళీ స్వర్ణయుగం నుండి వెండి యుగంలోకి ఆత్మ వచ్చినప్పుడు శరీరం కూడా వెండిలోకి వచ్చేసింది. మళ్ళీ రాగయుగంలోకి వచ్చేసింది. ఇప్పుడైతే మీ ఆత్మ పూర్తిగా పతితంగా అయ్యింది. అలాగే శరీరం కూడా పతితంగా ఉంది. 14 క్యారెట్ల బంగారాన్ని ఎవరు ఇష్టపడరు? అది నల్లగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా నల్లగా ఇనుప యుగం వారిగా అయిపోయారు. ఇప్పుడు నల్లగా అయిపోయిన ఆత్మ మరియు శరీరం మళ్ళీ శుద్ధంగా ఎలా అవుతుంది? ఆత్మ శుద్ధంగా అయితే శరీరం కూడా శుద్ధమైంది లభిస్తుంది. అది ఎలా జరుగుతుంది? గంగా స్నానాలు చేయడం ద్వారా జరుగుతుందా? అలా కాదు. హే పతిత పావన అని పిలుస్తారు. అలా ఆత్మయే పిలుస్తుంది. బుద్ధి హే బాబా అంటూ పారలౌకిక తండ్రి వైపుకి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ బాబా అన్న పదం ఎంత మధురమైందో. భారతదేశంలోనే బాబా బాబా అని అంటారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రికి చెందిన వారిగా అయ్యారు. నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపాను. కొత్త శరీరాన్ని ధారణ చేయించాను. ఇప్పుడు మీరు మళ్ళీ ఎలా అయిపోయారు అని బాబా అంటారు. ఈ విషయాలను ఎల్లప్పుడూ లోపల ఉంచుకోవాలి.
బాబానే స్మృతి చేయాలి. హే బాబా, ఆత్మలమైన మేము పతితులుగా అయిపోయాము, ఇప్పుడు మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని కూడా అంటారు కదా. డ్రామాలో కూడా ఈ పాత్ర ఉంది, కావుననే పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే పాత ప్రపంచం నుండి కొత్తగా అవ్వనున్నదో అప్పుడు తప్పకుండా సంగమయుగంలోనే వస్తారు. పిల్లలైన మీకు వీరు అతి ప్రియాతి తండ్రి అన్న నిశ్చయం కూడా ఉంది. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్ అని కూడా అంటారు. మరి ఇప్పుడు స్వీట్ ఎవరు? లౌకిక సంబంధంలో మొదట జన్మనిచ్చేది తండ్రి, ఆ తర్వాత శిక్షకుడు. వారు కూడా మంచివారే. వారి ద్వారా చదువుకొని పదవిని పొందుతారు. నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. జ్ఞానము సంపాదనకు ఆధారము అని అంటారు. జ్ఞానం అనగా నాలెడ్జ్, యోగం అనగా స్మృతి. కావున అనంతమైన తండ్రి ఎవరైతే మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారో వారిని ఇప్పుడు మీరు మర్చిపోయారు. శివబాబా ఎలా వచ్చారు అన్నది ఎవరికీ తెలియదు. చిత్రాల్లో కూడా స్పష్టంగా చూపించారు. బ్రహ్మ ద్వారా శివబాబాయే స్థాపన చేయిస్తారు. కృష్ణుడు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తాడు? సత్యుగం కొరకే రాజయోగాన్ని నేర్పిస్తారు. కావున తప్పకుండా సంగమయుగంలో తండ్రియే నేర్పించి ఉంటారు కదా. సత్యుగ స్థాపనను చేసేవారు తండ్రియే. శివబాబా వీరి ద్వారా చేయిస్తారు. వారు చేయువారు మరియు చేయించువారు కదా. కరణ్హార్, కరావన్హార్. వారైతే త్రిమూర్తి బ్రహ్మ అని అనేస్తారు. ఉన్నతోన్నతమైన వారు శివుడే కదా. తాను సాకారుడు, వీరు నిరాకారుడు. సృష్టి కూడా ఇక్కడే ఉంది. ఈ సృష్టి చక్రమే తిరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. సూక్ష్మవతనపు సృష్టి చక్రము అని అనరు. మనుషుల ప్రపంచ చరిత్ర భౌగోళికల పునరావృతం అవుతూ ఉంటాయి. సూక్ష్మవతనంలో చక్రము మొదలైనవేవి ఉండవు. ప్రపంచ చరిత్ర భౌగోళికాలు పునరావృతం అవుతాయని కూడా గానం చేస్తారు. అది ఎక్కడి విషయము? సత్యత్రేతాయుగాలు మళ్ళీ మధ్యలో తప్పకుండా సంగమయుగం కావాలి. లేకపోతే కలియుగాన్ని సత్యుగంగా ఎవరు తయారు చేస్తారు? నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేసేందుకు తండ్రి సంగమయుగంలో వస్తారు. ఇది ఉన్నతోన్నతమైన అథారిటీ అయిన గాడ్ ఫాదర్లీ గవర్నమెంట్. వీరితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. నిర్గుణుడనైనా నాలో ఏ గుణము లేదు అని ఆత్మ అంటుంది. ఏ దేవత మందిరంలోకి వెళ్ళినా వారి ముందు ఈ విధంగా అంటారు. అలా నిజానికి తండ్రిని అనాలి. నిర్గుణుడనైనా నాలో ఏ గుణము లేదు అని తండ్రి ముందు అనాలి. వారిని వదిలేసి సోదరులను పట్టుకున్నారు. దేవతల ముందు కూడా అలా అంటూ ఉంటారు. ఈ దేవతలు సోదరులు. సోదరుల నుండి ఏమీ లభించదు. సోదరులను పూజిస్తూ కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చారని, వారి ద్వారా మనకు వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. అసలు తండ్రిని గూర్చే తెలియదు. సర్వవ్యాపి అని అనేస్తారు. మరికొందరు అఖండ జ్యోతితత్వము అని అంటారు. వారు నామరూపాలకు అతీతమైన వారు అని మరికొందరు అంటారు. వారు అఖండ జ్యోతి స్వరూపమైనట్లయితే మరి వారిని నామరూపాలకు అతీతమైన వారు అని ఎలా అనగలరు? తండ్రిని గూర్చి తెలియని కారణంగానే పతితులుగా అయిపోయారు. తమో ప్రధానులుగా కూడా అవ్వవలసిందే. మళ్ళీ ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు వారు వచ్చి అందరినీ సతో ప్రధానంగా తయారు చేస్తారు. నిరాకార ప్రపంచంలో ఆత్మలందరూ తండ్రి వద్ద ఉంటారు. మళ్ళీ ఇక్కడ సతో రజో తమోలలోకి వచ్చి పాత్రను అభినయిస్తారు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి వస్తారు. నేను బ్రహ్మ తనువు ఆధారాన్ని తీసుకుంటానని కూడా అంటారు. ఇది భాగ్యశాలి రథము. ఆత్మ లేకుండా రథం ఉండదు. ఇది జ్ఞాన వర్షమని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించారు. మీకు జ్ఞానం ఉంది. దీని ద్వారా ఏమవుతుంది? పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంగా అవుతుంది. గంగా యమున నదులైతే సత్యుగంలో కూడా ఉంటాయి. కృష్ణుడు యమునా నది తీరంలో ఆడుకునేవాడు అని అంటారు. నిజానికి అటువంటి విషయాలేవీ లేవు. అతడు సత్యుగ యువరాజు. అతడి సంభాళన ఎంతో బాగా జరుగుతుంది. ఎందుకంటే అతడు పుష్పం వంటివాడు కదా. కృష్ణుడు పుష్పం వంటివాడు కదా. పుష్పాలు ఎంత సుందరంగా ఉంటాయి.
అందరూ వచ్చి పుష్పాల నుండి సుగంధం తీసుకుంటారు, ముళ్ళ నుండి అలా సుగంధాన్ని తీసుకోరు కదా. ఇప్పుడు ఇదంతా ముళ్ళ ప్రపంచము. తండ్రి వచ్చి ముళ్ళ ప్రపంచాన్ని పూల తోటగా తయారు చేస్తారు. కావున వారికి బబుల్నాథ్ అన్న పేరును కూడా పెట్టేశారు. అంటే బబుల్ అని అంటే ముళ్ళు అని, ముళ్ళని కూడా దగ్గర తీసుకునేటువంటి వారు, వారికి కూడా ప్రేమను పంచి పూల సమానంగా చేసేవారు. వారు కూర్చొని ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. కావుననే వారిని ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేవారు తండ్రి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతటి ప్రేమ ఉండాలి. ఆ లౌకిక తండ్రి అయితే మిమ్మల్ని బురదలో వేసేస్తాడు. ఈ తండ్రి అయితే మిమ్మల్ని 21 జన్మల వరకు బురద నుండి బయటకు తీసి పావనంగా తయారు చేస్తారు. ఆ తండ్రి మిమ్మల్ని పతితంగా తయారు చేస్తాడు. కావుననే లౌకిక తండ్రి ఉన్నా కూడా పారలౌకిక తండ్రిని ఆత్మ స్మృతి చేస్తుంది. అర్ధకల్పం తండ్రిని స్మృతి చేశామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూడా తప్పకుండా వస్తారు. శివ జయంతిని జరుపుకుంటారు కదా. మనం అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యామని మీకు తెలుసు. ఇప్పుడు మన సంబంధం వారితోనూ ఉంది, అలాగే లౌకిక తండ్రితోనూ ఉంది, నిరాకార తండ్రితోనూ ఉంది, లౌకిక తండ్రితోనూ ఉంది. పారలౌకిక తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా అవుతారు. వారు మన లౌకిక తండ్రి అని, వీరు మన పారలౌకిక తండ్రి అని ఆత్మకు తెలుసు. భక్తి మార్గంలో కూడా ఇది ఆత్మకు తెలుసు. కావునని హే భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. అవినాశి తండ్రిని స్మృతి చేస్తారు. ఆ తండ్రి వచ్చి స్వర్గ స్థాపనను చేస్తారు. ఇది ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాల్లో అయితే యుగాలకు కూడా ఎంతో ఆయువును చూపించేశారు. తండ్రి వచ్చిందే పతితులను పావనంగా చేసేందుకు అని ఎవ్వరికీ ఆలోచనలో కూడా రాదు. మరి వారు తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. కల్పపు ఆయువును లక్షల సంవత్సరాలను వ్రాసి మనుషులను పూర్తిగా ఘోర అంధకారంలో పడేశారు. తండ్రిని పొందేందుకు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఎవరైతే చాలా భక్తిని చేస్తారో వారికి భగవంతుడు లభిస్తాడు అని అంటారు. అందరికన్నా ఎక్కువగా భక్తిని చేసేవారిని తప్పకుండా ముందే కలవాలి కదా. తండ్రి లెక్కను కూడా తెలియచేశారు. అందరికన్నా ముందు మీరు భక్తిని చేస్తారు. కావున భగవంతుని ద్వారా మొట్టమొదట మీకే జ్ఞానం లభించాలి. మళ్ళీ మీరే కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. అనంతమైన తండ్రి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇందులో కష్టమైన విషయం ఏదీ లేదు. మీరు అర్ధకల్పం స్మృతి చేశారని తండ్రి అంటారు. సుఖంలో ఎవరూ స్మృతి చేయరు. అంతిమ సమయంలో ఎప్పుడైతే దుఃఖితులుగా అయిపోతారో అప్పుడు నేను వచ్చి సుఖవంతంగా తయారు చేస్తాను. ఇప్పుడు మీరు చాలా గొప్ప వ్యక్తులుగా అవుతారు. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ మొదలైన వారి బంగ్లాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయో చూడండి. అక్కడ సత్యుగంలో గోవులు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. అలాగే మొత్తం ఫర్నిచర్ అంతా ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. మీరెంతో గొప్ప దేవతలుగా అవుతారు. దైవీ గుణాలు కల దేవతలుగా, స్వర్గాధిపతులుగా అవుతారు. అక్కడ మీ కొరకు మహళ్ళు కూడా వజ్రాలు, రత్నాలతో తయారు చేయబడి ఉంటాయి. అక్కడ మీ ఫర్నిచర్ బంగారంతో పొదగబడి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇక్కడ ఊయలలు మొదలైనవన్నీ సామాన్యంగా ఉన్నాయి. అక్కడైతే అన్ని వస్తువులు వజ్రాలతో, రత్నాలతో పొదగబడి ఉంటాయి. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. శివుణ్ణి రుద్రుడు అని కూడా అంటారు. ఎప్పుడైతే భక్తి పూర్తవుతుందో అప్పుడు మళ్ళీ భగవంతుడు రుద్ర యజ్ఞాన్ని రచిస్తాడు. సత్యుగంలో యజ్ఞాలు లేక భక్తి విషయాలేవి ఉండవు. ఈ సమయంలోనే తండ్రి ఈ అవినాశి రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. దీనికి మళ్ళీ తర్వాత గాయనం జరుగుతుంది. భక్తి సదా కొనసాగుతూ ఉండదు. భక్తి మరియు జ్ఞానం ఉన్నాయి. భక్తి రాత్రి, జ్ఞానం పగలు. తండ్రి వచ్చి పగలును తయారు చేస్తారు. కావున పిల్లలకు తండ్రిపై ఎంతటి ప్రేమ ఉండాలి. తండ్రి మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. బాబా అతి ప్రియాతి ప్రియమైన వారు. వారికన్నా ప్రియమైంది ఇంకే వస్తువు ఉండదు. అర్ధకల్పం నుండి తండ్రి మీరు వచ్చి మా దుఃఖాలను హరించండి అని స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉండవలసిందే. ఇక్కడ తండ్రి వద్ద ఎంతకాలమని కూర్చుంటారు. తండ్రితో కలిసి పరంధామంలోనే ఉండగలరు. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉండలేరు కదా. టీచర్ ఎలా ప్రశ్నలు అడగగలరు.
పిల్లలందరూ కూడా మధువనంలో ఉండాలంటే అవుతుందా? స్థూలంగా ఉండలేరు. కాబట్టి పరంధామంలోనే ఆత్మలందరూ పరమాత్మ దగ్గర ఉంటారని అన్నారు. టీచర్ ఎలా ప్రశ్నలు అడగగలరు? లౌడ్ స్పీకర్లో జవాబులు అయితే చెప్పలేరు కదా. ఒకే దగ్గర ఎన్ని లక్షల మంది బాబా పిల్లలు ఉంటే ఎలా కలుస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా ప్రశ్నలు అడుగుతారు? లౌడ్ స్పీకర్లో అయితే ఆన్సర్స్ చెప్పలేరు కదా. కావునని కొద్దిమంది విద్యార్థులని చదివిస్తారు. కాలేజీలు అయితే ఎన్నో ఉంటాయి. బాబా స్కూల్స్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, అంటే సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అనేకం ఉన్నాయి. మళ్ళీ అందరి పరీక్షలు జరుగుతాయి, లిస్ట్ వెలువడుతుంది. ఇక్కడైతే ఒక్క తండ్రియే చదివిస్తారు. దుఃఖంలో అందరూ ఆ పారలౌకిక తండ్రిని స్మరిస్తారు అని కూడా అర్థం చేయించాలి. ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు. మహాభారత యుద్ధం కూడా మీ ముందు ఉంది. మహాభారత యుద్ధంలో కృష్ణుడు వచ్చాడని వారు భావిస్తారు, కానీ అది జరగజాలదు. పాపం వారు తికమక్క పడ్డారు కదా. అయినా కృష్ణ కృష్ణ అని స్మృతి చేస్తూ ఉంటారు. శివుడు ఎంతో ప్రియమైన వారు, అలాగే కృష్ణుడు కూడా ఎంతో ప్రియమైన వాడే. కానీ వారు నిరాకారుడు, ఇతడు సాకారుడు. నిరాకార తండ్రి ఆత్మలందరికీ తండ్రి. నిజానికి ఇరువురు ఎంతో ప్రియమైన వారే. కృష్ణుడు కూడా విశ్వాధిపతియే. అతి ప్రియమైన వారు ఎవరు అన్నది ఇప్పుడు మీరు నిర్ణయించుకోగలరు. శివ్ బాబాయే ఈ విధంగా అర్హులుగా తయారు చేస్తారు కదా. కృష్ణుడు ఏం చేస్తాడు? తండ్రియే అతన్ని ఈ విధంగా తయారు చేస్తారు. కావున గాయనం కూడా ఎక్కువగా ఆ తండ్రిదే జరగాలి. శంకరుని నాట్యాన్ని చూపిస్తారు. నిజానికి ఈ నాట్యం మొదలైన వాటి విషయం ఏదీ లేదు. మీరందరూ పార్వతులు అని బాబా అర్థం చేయించారు. ఈ అమరనాథుడైన శివుడు మీకు కథను వినిపిస్తున్నారు. అది నిర్వికారి ప్రపంచము. అక్కడ వికారాల విషయమే ఉండదు. తండ్రి వికారి ప్రపంచాన్ని రచించరు. వికారాలలోనే దుఃఖం ఉంది. మనుషులు హఠయోగాలు మొదలైనవి ఎన్నో నేర్చుకుంటారు. గుహల్లోకి వెళ్ళి కూర్చుంటారు. అగ్నిని కూడా దాటి వెళ్తారు. రిద్ధులు సిద్ధులు ఎన్నో ఉన్నాయి. ఇంద్రజాలంతో ఎన్నో వస్తువులను బయటకు తీస్తూ ఉంటారు. భగవంతుణ్ణి కూడా ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, వ్యాపారి అని అంటారు. మరి తప్పకుండా వారు చైతన్యమైన వారే కదా. నేను వస్తాను అని కూడా అంటారు. తాను ఇంద్రజాలికుడు కదా, జాదుగారు కదా. మనుషులను దేవతలుగా, నిరుపేదల నుండి యువరాజులుగా తయారు చేస్తారు. ఇటువంటి ఇంద్రజాలాన్ని ఎప్పుడైనా చూసారా? ఒక శివబాబానే ఇలాంటి ఇంద్రజాలాన్ని చేస్తారు. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పూల తోటలోకి వెళ్ళాలి. కావున సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఒక్క పారలౌకిక తండ్రితో సర్వ సంబంధాలను జోడించాలి. రెండవ పాయింట్, శివబాబా ప్రియాతి ప్రియమైన వారు. వారొక్కరినే ప్రేమించాలి. సుఖదాత అయిన తండ్రిని స్మృతి చేయాలి. వరదానము, మాస్టర్ దాతా భవ. ఎవరి లోపాలను బలహీనతలను చూడకుండా గుణాలు లేక శక్తుల యొక్క సహయోగాన్ని ఇచ్చే మాస్టర్ దాతా భవ. ఎవరి లోపాలను బలహీనతలను చూడకుండా గుణాలు లేక శక్తుల యొక్క సహయోగాన్ని ఇచ్చే మాస్టర్ దాతా భవ. ఆత్మలందరూ మా సమానంగా వారసత్వానికి అధికారులుగా అయిపోవాలి అన్న ఆత్మిక భావనలో ఉండేవారే మాస్టర్ దాతలు. వారు ఎవరి లోపాలను బలహీనతలను చూడకుండా తాము ధారణ చేసిన గుణాలు లేక శక్తుల యొక్క సహయోగాన్ని ఇస్తారు. వీరిలాగే ఉంటారు అన్న భావనకు బదులుగా వీరిని కూడా బాబా సమానంగా తయారు చెయ్యాలి అన్న శుభభావన ఉండాలి. అలాగే ఈ ఆత్మలందరూ నిరుపేదల నుండి, దుఃఖము అశాంతి నుండి సదా శాంతంగా, సుఖస్వరూపంగా, సుసంపన్నులుగా అయిపోవాలి అన్న శ్రేష్ట కామనయే ఉండాలి. అప్పుడే మాస్టర్ దాత అని అంటారు.
స్లోగన్: మనసా వాచా కర్మణ సేవ చేసేవారే నిరంతర సేవధారులు, వారి ప్రతి శ్వాసలో సేవ ఇమిడి ఉంది. మనసా వాచా కర్మణ సేవ చేసేవారే నిరంతర సేవాధారులు, వారి ప్రతి శ్వాసలో సేవ ఇమిడి ఉంది. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. ముందు మీ దేహం నుండి, దేహ సంబంధాల నుండి మరియు పాత ప్రపంచపు స్మృతి నుండి ముక్తులుగా అవ్వండి. దేహము, దేహ సంబంధాలు, పాత ప్రపంచం నుండి ముక్తులుగా అవ్వండి, ఈ స్మృతుల నుండి. ఎప్పుడైతే ఈ ముక్త స్థితిని అనుభవం చేస్తారో అప్పుడు ముక్తులుగా అయిన తర్వాత జీవన్ముక్తి యొక్క అనుభవాన్ని స్వతహాగానే ఉంటుంది. కనుక జీవితంలో ఉంటూనే దేహము, దేహ సంబంధాలు మరియు పాత ప్రపంచపు ఆకర్షణల నుండి ఎంతవరకు ముక్తునిగా అయ్యాను అన్నదాన్ని పరిశీలించుకోండి. అచ్చా, ఈరోజు అవ్యక్త మాసం యొక్క విశేష పురుషార్థంలో భాగంగా స్వమానము. నేను బ్రహ్మబాబా సమానంగా సర్వబంధనాలతో ముక్తుడను, జీవన్ముక్త ఆత్మను. योगाभ्यासमु मैं आत्मा देह में रहते देह के संबंध और पुरानी दुनिया के आकर्षण से मुक्त जीवन मुक्त स्थिति का अनुभव कर रही हूँ. నేను ఆత్మను దేహంలో ఉంటూ దైహిక సంబంధము మరియు పాత ప్రపంచం యొక్క ఆకర్షణల నుండి ముక్తుడను, జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తున్నాను. ఈరోజు ధారణ: देह और देह के संबंध तथा पुरानी दुनिया की स्मृति से मुक्त जीवन मुक्त स्थिति का अनुभव करना. దేహము మరియు దైహిక సంబంధాలు లేదు పాత ప్రపంచం యొక్క స్మృతులతో ముక్తులుగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తున్నాను. ఇలాంటి ధారణని మరియు యోగాభ్యాసాన్ని ఈరోజు చేద్దాం. అచ్చా, ఓం శాంతి.